నమస్కారం తెలుగు ప్రేక్షకులకి కొత్త కథలన్నా కొత్త కాన్సెప్ట్లన్నా కొత్త ప్రేమ కథలన్నా అండ్ అలానే కొత్త యాక్టర్స్ అన్నా చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు కూడా కొత్త కాన్సెప్ట్తో సీనియర్ చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తు అంటూ మన ముందుకు రాబోతున్నటువంటి ద టీమ్ విక్రాంత్ గారు అండ్ చాందిని చౌదరి గారు ఇస్ హియర్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్. అండ్ అలాంటి సెన్సిటివ్ టాపిక్ని టచ్ చేసిన అండ్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ని మిస్ అవ్వకుండా అండ్ ఫ్యామిలీ డ్రామాని మిస్ అవ్వకుండా మంచి అప్లాస్ పొందుతూ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్. సో ఎలా ఉన్నారు? ఫుల్ బిజీ టయర్డ్? కొంచెం వెరీ హెక్టిక్, బాగా హెక్టిక్ గానే ఉంది. సో ప్రస్తుతానికి ఏం నడుస్తుంది మైండ్లో? ఇది అయ్యాక ఏం తిందామని ఆలోచిస్తున్నా. ఇది ఉంది అది ఇందాక అదే అనుకుంటున్నా. తింటానికి టైం లేక కొంచెం 3 కిలోలు తగ్గాను నేను. అది నేను జస్ట్ ఇందాకే డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటండి హీరోయిన్ ఫుడ్ పెట్టట్లేదా? లేదు పెడుతున్నారు, తినడానికి టైం ఉండట్లేదు, గ్యాప్ ఇవ్వట్లేదు మా పిఆర్. రిలేటబుల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ పాపం బయటకు చెప్పుకోలేకపోయినా ఇలాంటి ఒక సమస్య ఉంది అని. సో అలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి అందరికీ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం అండ్ ఎలా సొల్యూషన్ దొరుకుతుంది అన్నది అఫ్కోర్స్ మేము సినిమా చూసాకే తెలుస్తుంది. అండ్ అలాంటి ఒక మంచి టాపిక్తో మీరు ముందుకు వస్తున్నారు. అండ్ హౌ రిలేటబుల్ ఆర్ యూ టు దిస్ ప్రాబ్లమ్? యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఎవరినైనా చూసారా ఇలాంటి వాళ్ళని, విన్నారా అని? 100% అండి. మా ఇంట్లో మా ఫ్రెండ్స్లో చాలామంది స్ట్రగ్లింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ అనేది నేను చూశాను. నేను అప్పట్లో అంత అటెన్షన్ పే చేసేవాడిని కాదు. అట్లా అవ్వట్లేదు అంటే అవుతారులే అనుకునేవాడిని అంతే. కానీ ఈ స్టోరీ స్క్రిప్ట్ విన్నాక మా రీసెర్చ్ చేశాక ఐ రియలైజ్ దిస్ ఇస్ యాక్చువల్లీ అ బర్నింగ్ ఇష్యూ. ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 కపుల్స్లో 3 ఇష్యూతో సఫర్ అవుతున్నారంట. సో అంటే విన్నాక వాజ్ లైక్, అండ్ అది కూడా యావరేజ్ మీద 3 years పడుతుందంట ఈచ్ కపుల్కి స్టార్ట్ చేశాక కన్సీవ్ అవ్వడానికి. ఈ 3%, ఈ 3 out of 10కి అంటే 3 years వాళ్ళ సఫర్ అయ్యే ఇది. ఇట్స్ జస్ట్ లాట్ యాక్చువల్గా. అండ్ అంటే రిలేటబిలిటీ ఇంకోటి అంటే ఐమ్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కష్టాలు ఉంటాయి కదా, ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఆ సెడెంటరీ లైఫ్, కూర్చొని ఆ బిర్యానీలు, ఆ కాఫీలు, టీలు, స్మోకింగ్, అండ్ వీకెండ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ అది బయటకు వెళ్తే ఇంకా ఆ స్ట్రెస్ రిలాక్స్ అవ్వడానికి తాగడం. సో అదంతా బాడీ మీద టోల్ తీసుకుంటుంది. నేను సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యాక ఒక ఐ థింక్ ఆఫ్టర్ 3 years 4 years చెక్ చేసుకుంటే అవి 10 kilos హెవియర్. ఇప్పటికి ఫొటోస్ చూసుకుంటే ఇంత మారిపోయినా అన్నట్టు ఉండేది అనమాట. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. తర్వాత చేంజెస్ చేసుకున్నాను, లూజ్ అయ్యాను, బట్ నాట్ ఎవ్రీవన్ హ్యాస్ దట్ ప్రివిలేజ్ ఆర్ ద టైం. సో అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఇట్స్ లైక్, ఇట్లా మా ఇంట్లోనే ఎవరికి వచ్చింది అన్నంత నాకు ఐ కుడ్ కనెక్ట్ మై సెల్ఫ్ టు ద స్టోరీ. సో అండ్ ఇది చెప్పాల్సిన స్టోరీ అని కూడా అనిపించింది నాకు. చాలామంది మీరు అన్నట్టు దీన్ని ఏదో లోపల మంచి కింద దోసేసి ఇది ఇష్యూ లేదు అన్నట్టు బయట మామూలుగా ఇంకా మేము కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్తారు. కానీ బయటకు వెళ్ళినప్పటి నుంచి పేరెంట్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇదే గొడవ ఉంటుంది. బట్ ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ ఈ స్క్రిప్ట్లో ఈ పాయింట్ని తీసుకున్నారు. పాయింట్ని పని చేయలేదు, పాయింట్ చుట్టూతో లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బిల్డ్ చేసి, అంటే మీరు ఒక పిల్లు ఉన్నా సరే దాన్ని షుగర్ కోట్ చేసి ఇస్తారు కదా, ఒక మంచి టేస్ట్ కోసం మీరు మింగేటట్టు, అలా ఒక మంచి మెసేజ్ని, ఒక మంచి బర్నింగ్ ఇష్యూని తీసుకొని దాన్ని మంచిగా ఎంటర్టైన్మెంట్తో ఇది చేసి ఆర్గానిక్గా ప్రొవైడ్ చేసిన సినిమా. సో దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ స్క్రిప్ట్. మీరు ఇప్పటివరకు ఏ సినిమా చేసినా అందులో మీ క్యారెక్టర్ ఖచ్చితంగా మీకంటూ సపరేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు వస్తుందా, లేదంటే ఆటోమేటిక్గా మీకోసమే రాసి అలా వస్తున్నాయా? ఏం నడుస్తుంది? స్టార్టింగ్లోని అలా వచ్చేవి కాదండి. స్టార్టింగ్లోని జనరలీ నార్మల్గానే వచ్చేవి. అవి చాలా కావాలని నేను దాన్ని వద్దనుకోవడం జరిగింది. సో దానివల్ల కొంతకాలం వర్క్ లేకుండా ఉండడం జరిగింది. స్లోగా ఇలాంటి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ మన దగ్గరికి రావడం, అప్పుడు అది వెంటనే ఇలాంటివి చెయ్యాలి అని ఆన్ బోర్డ్ అవ్వడం, ఇంకా స్లోగా ఈసారి ఒకటి వచ్చింది అనుకోండి, ఎంతో కాలం వెయిట్ చేస్తే ఒకటి వచ్చింది, దీని తర్వాత 2-3 రావడం, దాంట్లోనే 2 సెలెక్ట్ చేసుకోవడం, అలా స్లోగా చేసే కొద్దీ ఇంకా ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలాంటి వర్క్ రావడం నా వైపు పెరిగింది. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కువగా నా దగ్గరకు వచ్చేది లైక్ 95% ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ కమ్ మై వే ఆర్ ఫీమేల్కి మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్సే వస్తున్నాయి. ఈ పాయింట్కి రావడానికి చాలా టైం పట్టింది అండ్ చాలా ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. బట్ ఇప్పుడు మ్యాక్సిమం అలాంటి స్క్రిప్ట్సే వస్తున్నాయి థ్యాంక్ఫుల్లీ. అండ్ మీరు దానికి హ్యాపీయా, లేకపోతే కంటిన్యూగా ఇందులోనే పడిపోతానేమో
లేదండి హ్యాపీ. ఎందుకంటే అంటే మనకి మంచిగా ఒక కమర్షియల్ యాంగిల్‌లో వచ్చినా చాలా హ్యాపీ. బట్ అది రానంత వరకు నేను ఏ కైండ్ ఆఫ్ ఫ్లోలోని కంఫర్టబులో అంటే ఎలాంటివి నేను చేయాలనుకుంటున్నానో అవే వస్తున్నాయి కాబట్టి వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ మొదటి సినిమాకి ఇప్పటికి చేసింది ఒక్క సినిమానే అయినా నాకు తెలిసి బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు, ఎందుకంటే ప్రొడ్యూసింగ్ కూడా చేశారు కాబట్టి. ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అప్పటికి ఇప్పటికి ఏం నేర్చుకున్నారు, ఏం డిఫరెన్స్ ఉంది? సో మెయిన్ థింగ్ ఏంటంటే అండి, అది అంటే మనకి బ్రేక్ కావాలి కదా అని మనం చేసిన సినిమా, మనమే ప్రొడ్యూసర్ అయ్యి మనమే అంటే డైరెక్టర్ కూడా ఎక్కడో మనకు వర్కౌట్ అవ్వక నేనే తీసుకోవాల్సి వచ్చి, సో ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ అప్పుడు. అది అయ్యాక మెయిన్ ఏమనిపించింది అంటే, యూ హ్యావ్ టు చూస్ వాట్ యూ వాంట్ టు బి. ఆర్ యూ వాంట్ టు డైరెక్షన్ అండ్ రైటింగ్, ఆర్ యూ డూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఆర్ డూ వాంట్ టు స్టే ప్రొడ్యూసర్? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ అనేది అయితే కాదు. సో ఐ ఫెల్ట్ దట్ యాక్టింగ్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు బి. సో ఆ తర్వాత కానీ మనకున్న డెఫిషియన్సీస్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి మనకు తెలుస్తాయి కదా. సో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అనిపించింది. అయ్యాక ఒక 2-3 థియేటర్ గ్రూప్స్ జాయిన్ అయ్యి ట్రైన్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా కొన్ని స్టేజ్ షోస్ చేసి ఒక 6 to 9 months నా మీద టైం పెట్టుకొని ఇప్పుడు నేను కంఫర్టబుల్, నేను చేయగలుగుతాను అనిపించాక మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వచ్చి ఫుల్ టైం కథలు వినడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో వచ్చేవి రకరకాల కథలు వినేవాడిని. కానీ నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు కమర్షియల్ హీరోస్ అంటే మనకు ఆల్రెడీ మంచి మంచి హీరోస్ ఉన్నారు. ఇప్పుడు నేను కొత్తగా ఆ పాత్రలో మళ్ళీ వెళ్ళి మళ్ళీ టెంప్లెట్ మూవీస్ చేసి అంటే అది వర్కౌట్ అవుదేమో అనిపించింది. అండ్ కోవిడ్ తర్వాత తెలుగు ఆడియన్స్ వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారండి. వాళ్ళు అన్ని చూస్తున్నారు, వెరైటీ సినిమాలు. తమిళ్, మలయాళం భాషతో తమిళ్, మలయాళం కాదు, కొరియన్, ఫ్రెంచ్ అన్ని చూసేస్తున్నారు. సో వాళ్ళకి ఒక మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళు చూస్తారు, కానీ మనం సేమ్ వాళ్ళు ఎప్పుడూ చూసిన టెంప్లెట్ని మళ్ళీ చూసుకొని మళ్ళీ రీప్యాకేజ్ చేసి ఇస్తే చూడరు వాళ్ళు. సో అది రియలైజ్ అయ్యాను. నేను రియలైజ్ అయ్యాక ఓకే, రిలేటబుల్ సబ్జెక్ట్ తీసుకుందాం, బట్ ఇట్ హ్యాస్ టు బి నావెల్ సబ్జెక్ట్ అండ్ దానికి ఒక సోషల్ ఇంపాక్ట్ ఉండాలి. నేను నా క్యారెక్టర్కి ఆడియన్స్ రిలేట్ అవ్వాలి, అది కొత్త లైన్ అయి ఉండాలి, దానికి ఒక సోషల్ ఇంపాక్ట్ ఉండాలి అని చాలా విన్నాను అనమాట. చాలా విన్నా. ఆ ప్రాసెస్లో నాకు మధురా శ్రీధర్ గారు పరిచయం అవ్వడం, ఈ స్క్రిప్ట్ నాకు పంపించడం, వినంగానే ఫస్ట్ టైం ఐ వాజ్ జస్ట్ సోల్డ్. అంటే ఈ కథ బాగుంది, ఇది చెప్పాల్సిన కథ, బట్ అట్ ద సేమ్ టైం అంత ఎంటర్టైన్మెంట్ ఉంది, అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్, నా క్యారెక్టర్ కూడా అంత బాగుంది అని చెప్పి ఐ అగ్రీ టు దిస్ రోల్. అండ్ ఒకటి రిలేట్ అవుతున్నా, చిల్డ్రన్స్కి సంబంధించిన టాపిక్ మీద సినిమా వస్తుంది కాబట్టి November 14th రోజు రిలీజ్ చేస్తున్నారా అని, లేదా అనుకోకుండా అయిందారు? అనుకోకుండా అంటే కోఇన్సిడెంటల్గా అలా జరిగింది. డేట్స్ గురించి యాక్చువల్గా 7th, 14th, 21st అని 3 dates అనుకున్నాం. అప్పుడు అన్నారు 14th చిల్డ్రన్స్ ఆ రోజు చేస్తే బాగుంటుంది అని. కానీ అది మన చేతిలో ఉంది కదా, ఓటీటీస్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కన్ఫర్మ్ చేయాలి. సో నేను ప్రొడ్యూసర్స్కి చెప్పాను, అంటే కుదిరితే 14th చేద్దామన్నా చూడండి అన్న. సమ్హౌ వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చి 14th వర్కౌట్ అవుతుంది, లెట్స్ గో ఫర్ 14th అన్నారు. సో వీఆర్ ఆల్ హ్యాపీ. సో కోఇన్సిడెంటల్లీ యాక్సిడెంటల్. చాందిని గారిని ఇంతకు ముందేమో అందులో రుక్సార్ థిల్లన్, ఆవిడ కూడా చాలా సినిమాలు చేస్తున్నారు అప్పటికే. ఈవిడ ఇంకా యాక్టింగ్ పరంగా అన్నిటి పరంగా రాటు తేలిపోయి ఉన్న ఆవిడ. సో ఎలా ఆన్వర్డ్ అయ్యారు? సో మీ కొలాబరేషన్ ఎలా జరిగింది? మీ చాయిసా లేదంటే ప్రొడ్యూసర్స్? లేదండి, నా మూవీ కాదు కదా. సో ప్రొడ్యూసర్స్ చాయిస్ అంటే డైరెక్టర్స్ చాయిస్. తను తెలుగు అమ్మాయే కావాలి అన్నారు అన్నమాట యాక్చువల్గా. నేను కూడా ఫర్ చేంజ్ నా లాస్ట్ మూవీలో 2 హీరోయిన్స్ దేవర్ లైక్ బాంబే పంజాబీ. సో సరే ఒక తెలుగు అమ్మాయి ఆమె ఓపెన్ అంటే నన్నేం అడగలేదు అసలు, వచ్చి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అండ్ దెన్ తెలుగు అమ్మాయిలు అంటే ఎంతమంది ఉన్నారు హీరోయిన్స్ నాకు తెలిసి బేర్లీ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు అంతే. ఫస్ట్ తెలుగు అమ్మాయిలు అనగానే ఫస్ట్ వచ్చే పేరు ఇస్ చాందిని చౌదరి. సో డైరెక్టర్ గారు హీ వాజ్ వెరీ ఇన్సిస్టెంట్, హీ సెడ్ ఐ వాంటెడ్ తెలుగు గర్ల్. సో ఆబ్వియస్లీ తన నేమే వచ్చింది, కానీ మనం అనుకుంటాం కానీ తనకు నచ్చాలి కదా స్క్రిప్ట్ అవన్నీ. సో ఐ థింక్ వాళ్ళు కలిసి తనకి ఆ స్క్రిప్ట్ అది నెరేట్ చేసి, కానీ వన్ థింగ్ ఐ లైక్ డిన్నర్, నేను కలిసినప్పుడు ఫస్ట్ టైం నుంచి అంటే జస్ట్ చాలామంది ఏం చేస్తారంటే నా స్టోరీ ఏంటి, నా ఆర్క్ ఏంటి అని వాళ్ళు తినేసి దే విల్ అగ్రీ. బట్ తను ఏమంటే మొత్తం స్క్రిప్ట్ అడిగి ఒక 2 వారాలు చదివింది యాక్చువల్గా. నేను మధ్యలో ఎప్పుడైనా అడిగాను ఎవ్రీ 4-5 days. ప్రెషర్ ఉండేది, వెయిట్ చేస్తున్నారు, తొందరగా చెప్పంటే కొంచెం టైం కావాలి అంటే వద్దంటే దే వాంట్ టు మూవ్ ఆన్. ఎందుకంటే అదే వెనకాల ఇంకొక 2-3 అమ్మాయిలు ఆప్షన్ పెట్టాం, వాళ్ళకి షూట్ దే వాంటెడ్ టు స్టార్ట్ తొందరగా అన్నమాట. సో వాళ్ళ వైపు నుంచి ఆ కన్సర్న్ ఉండడం తప్పులేదు, తొందరగా చెప్తే. ఎందుకంటే నేను ఇంత టైం తీసుకుని నేను బేసిక్గా మీరు కథ విన్నప్పుడు మొత్తం పాయింట్ టు పాయింట్ మొత్తం చదువుతారా, లేదంటే పైన ఓకే నా రోల్ వరకు నాకు తెలిస్తే సరిపోతుంది అని? మొత్తం సినిమా తెలియాలి, ఎందుకంటే సినిమాలో మన భాగం ఎలా ఉంటుంది, మిగతా సినిమా ఎలా ఉండబోతుంది. బికాజ్ చాలాసార్లు మన పార్ట్ ఒకలా ఉన్నా మిగతా సినిమా మనకి ఎలా ఉంటుంది అనేది ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నో అని నాకు అనిపిస్తుంది. సో
అది బాగా కంగారు పెట్టాను. ఇప్పుడు నేను కంగారులోనే వచ్చేసాను అనుకోండి, నాకు రేపు పొద్దున చాలా డౌట్లు ఉంటాయి సెట్ మీద. ఒక క్వశ్చన్ మార్కులు ఎక్కువ ఉంటాయి నా దగ్గర. సో అలాంటివి ఉన్నాయనుకో, అప్పుడు కన్సర్న్ ఉంటుంది. అప్పుడు నేను డైరెక్టర్ బుర్ర తినేయడం, లేదా అంత కాన్ఫిడెంట్గా చేయకపోవడం, దీనివల్ల అసలు ఇదెందుకు ఇలా అవుతుంది, మేబీ ఇంకేమైనా ఉంటుందా, డిడ్ ఐ మిస్ సంథింగ్. ఆ క్వశ్చన్ మార్క్స్ ఉండకూడదు. అంటే బిఫోర్ ఆన్ బోర్డ్ అయ్యే ముందు మొత్తం క్లియర్గా మాట్లాడుకోవాలనేది నా పాయింట్. లైఫ్లో కానీ సినిమాలో కానీ ఎప్పుడు ముందే ఓపెన్గా క్లియర్గా మాట్లాడుకుంటే తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, తర్వాత ఇష్యూస్ ఉండవని. సో అది నా కెరియర్లోని పర్సనల్ లైఫ్లో అన్నిట్లోని నేను ఇంప్లిమెంట్ చేసే పాయింటే. సో ఒక 2 weeks టైం తీసుకున్నాను. సారీ, నేను మధ్యలో నేను చెప్పింది చెప్తాను. ఒక 2 weeks. ఒకటేంటంటే వాళ్ళు అంటే లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. ఐ థింక్ నాకు రీసెంట్గా తెలిసింది దేర్ వాజ్ అన్ అదర్ చాయిస్ ఆఫ్టర్ హర్. సో తన టైం చూసినప్పటికీ దే స్టార్టెడ్ టాకింగ్ టు దట్ అదర్ చాయిస్ ఆల్సో. ఈ అమ్మాయి ఒప్పుకోదేమో, ఇన్ని రోజులు తీసుకుంటుంది అని చెప్పి. నాకు కూడా తెలియదు, రీసెంట్గానే తెలిసింది యాక్చువల్గా. అండ్ ఆల్మోస్ట్ తనకి అడ్వాన్స్ ఇచ్చేసరికి వెళ్ళిపోయారు బికాజ్ షీ టుక్ సో లాంగ్. ఓకే, చాందిని చౌదరి గారిని కలవక ముందు వరకు ఉన్న ఇంప్రెషన్ ఏంటి, కలిసిన తర్వాత ఉన్న ఇంప్రెషన్ ఏంటి? అంటే నాకు ఫస్ట్ హానెస్ట్లీ తనది నేను కలర్ ఫోటో చూశాను లాక్డౌన్ టైంలో. అండ్ ఆఫ్టర్ గామి చూశాను. నేను గామి చూసినప్పుడు ఆబ్వియస్లీ లైక్ సచ్ బిగ్ మూవీ థియేటర్లో చూశాను అండ్ ఎవ్రీథింగ్. సో ఆబ్వియస్లీ ఐ లైక్ హర్. అంటే తనైతే అంటే వీళ్ళు చాయిస్ చెప్పినప్పుడు అయితే బాగుంటుంది. అంటే షీఈస్ డెఫినెట్లీ వెరీ సీనియర్ టు మీ ఇన్ మెనీ వేస్. సో క్వశ్చన్ అది కాదు కదా, అని కొంచెం అంటే ఎక్కడన్నా అంటే వెన్ దర్ వెరీ సో సీనియర్, యూ కెన్ బి వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్. బట్ వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకి ఏమైనా యాటిట్యూడ్ ఉంటుందేమో, లైక్ యూనో కొంచెం ఈ అబ్బాయిది సెకండ్ మూవీనే కదా అన్నట్టు ఏమైనా చూస్తారేమో అనుకున్నా. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ మీటింగ్ ఆన్ షీ వాజ్ వెరీ కార్డియల్. అప్పుడు అంటే ఎక్కువ మాట్లాడలేదు ఆ మీటింగ్లో. ఎనీవేస్ ఐఎమ్ కొంచెం షైగానే ఉంటాను నేను, కొత్త వాళ్ళు అంటే నేను ఎక్కువ మాటలు. బట్ ఆఫ్టర్ దట్ వీ డిడ్ ఎ కపుల్ ఆఫ్ వర్క్ షాప్స్ అండ్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ విత్ హర్. అండ్ దెన్ ఐ రియలైజ్ షీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ ఓపెన్ అండ్ వెరీ అండ్ వెరీ ఎనర్జెటిక్. అంటే చాలా ఎనర్జీ ఉంటుంది, అది ఎలా ఉంటుంది తెలియదు బేసిక్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ అంటే త్రూఅవుట్ ద మూవీ వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ సో ఇప్పుడు ఐ నో అంటే వాట్ షీ ఈజ్ అండ్ ఐ థింక్ షీ నోస్ వాట్ ఐ యామ్. నైస్. అండ్ సో ట్రైలర్ రిలీజ్ అయ్యాక సో మీ ఇద్దరు సపరేట్గా చెప్పండి. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నా, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేయడం కానీ మీ ఫ్రెండ్స్లోనే, మీ గ్యాంగ్లోనే, సో ఏంటి ఎవరు చేస్తారు? నా ఫ్రెండ్స్లోని నా డైరెక్టర్ ఫ్రెండ్స్, యాక్టర్ ఫ్రెండ్స్ ఎవరెవరు చూసిన వాళ్ళు డైరెక్ట్గా చూశారు. నేను ట్రైలర్ రాగానే అందరు ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. చూసిన వాళ్ళందరూ అయితే మాత్రం చాలా 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 బాగుంది అని కొంతమంది. నిజంగా ఈ పాయింట్ నాకు ముందే చెప్పినప్పుడే, లేదా టీజర్ అది చెప్పినప్పుడే కొంచెం ఏవైనా నాన్ వెజ్ జోక్స్ ఉంటాయేమో అనుకున్నాను. కానీ యాక్చువల్లీ చాలా ఫ్యామిలీ సినిమా లాగే ఉంది. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ గ్లాడ్. కొంచెం భయపడ్డాను నేను, ఎందుకంటే సినిమా చెప్పడం అంతవరకు ఓకే, చేయడం అంతవరకు ఓకే, మిగతా నీ చేతిలో ఉండవు కదా. నువ్వు అనుకున్నట్టు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎంత అలా ఉండదు అనుకున్నా, రేపు పొద్దున్న అవుట్పుట్ నీ చేతిలో ఉండదు కదా. సో ఏమైనా అలా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఐ ఫీల్ లైక్ దిస్ విల్ బీ అనదర్ ఫెదర్ ఇన్ యువర్ లిస్ట్ ఇది అది అని చెప్పి చాలామంది అన్నారు. అండ్ ఎస్పెషలీ మై బిగ్గెస్ట్ కన్సర్న్ వాజ్ హౌ మై ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు టేక్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ద పాయింట్ ఇన్వాల్వ్డ్. సో ఫ్యామిలీ తరపు నుంచి ఎస్పెషలీ ది ఎల్డర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ. అండ్ చాలా ముందు చూడాలి అని చెప్పి. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను ట్రైలర్ ఫస్ట్ చూసినప్పుడే, అంటే రఫ్ కట్ చూసినప్పుడే నాకు చాలా నచ్చింది. నేను అందుకే దాని తర్వాత జరిగే ఇంటర్వ్యూలు అన్నింటిలో నేను ఒకటే చెప్పేదాన్ని, ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు కానీ మీరు రిలీజ్ అయ్యాక అప్పుడు మీకు అర్థం అవుతుంది మేము ఏం చెప్తున్నాం ఇది అది అని చెప్పి నేను చాలాసార్లు అన్నాను. ఐఎమ్ సో గ్లాడ్ దట్ చెప్పినట్టే జరిగింది కాబట్టి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నైస్. అండ్ మీరు సెకండ్ ఫిలింకే ఇలాంటి ఒక టాపిక్ని చూస్ చేసుకున్నారు. ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నింది, ఎంతవరకు భయం ఉన్నింది? అంటే డెఫినెట్గా ఫస్ట్ విన్నప్పుడు, తర్వాత అందరితో మాట్లాడినా, అంటే వెల్ విషర్స్తో వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ మెయిన్ పాయింట్ ఇదే, విక్రాంత్ ఈ స్టోరీ అంటే మొత్తం నువ్వే ఉన్నావు, యూ హ్యావ్ టు క్యారీ ద హోల్ థింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఉన్నావు.
సో అండ్ దెర్ ఆర్ జస్ట్ సో మెనీ ఎమోషన్స్ అండ్ సో మెనీ వేరియేషన్స్. ఫస్ట్ ఏమో అంతా ఒక హ్యాపీగా లక్కీగా ఇలాగా నవ్వు ఫేస్ పెట్టుకుని ఉంటాం, తర్వాత ఏమో ఫుల్ స్ట్రెస్ అయిపోతాం, స్ట్రెస్ అయిపోతాం, తర్వాత ఏమో మొత్తం ఇంకా ఎమోషనల్ పెద్ద పెద్ద ఫైట్లు, ఏడుపులు, ఇంట్లో అంతా ఆ డ్రామా అంతా ఉంది. ఆ ఫైట్లు కాదంటే ఫ్యామిలీ ఫైట్స్ బేసిక్గా, ఆ ఫైట్స్ అవన్నీ బయట ఫైట్స్ ఈజీ యాక్షన్ చేయగలుగుతా, కానీ ఒక వైఫ్తో గొడవపడ్డం, మామతో గొడవపడ్డం అలాంటివన్నీ దే ఆర్ వెరీ ఫైన్ దిస్ థింగ్స్ బేసిక్గా, డీటెయిల్స్ అన్నీ. సో అంతా ఉంది, నువ్వు క్యారీ చేయగలుగుతావా? నవ్వాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వాలి, టెన్షన్ పడాలి, ఏడవాలి, గొడవలు పడాలి. సో దిస్ వాజ్ సో మెనీ వేరియేషన్స్ చేయగలుగుతావా అన్నారు. సో ఐ వాజ్ లిటిల్ టెన్స్డ్, కానీ అప్పటికి నేను థియేటర్లో చేసి అంతా వచ్చాను అంటే నాకు హావభావాలు పలికించడం, నవరసాస్ ఎలాగ అనేది కొంచెం ఐడియా ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. కానీ హూ ఐ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ హియర్ ఇస్ మై డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. హీ ఫ్రమ్ డే వన్ హీ ప్యాంపర్డ్ మీ లైక్ ఎ బేబీ, లైక్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నా లుక్ మార్చేశారు మూవీకి. ఫస్ట్ మీటింగ్ మాకు వెళ్ళినప్పుడు ఆయనతో కలిసినప్పుడు ఆఫ్టర్ నరేషన్ అండ్ ఐ అగ్రీ టు డూ ద మూవీ, హీ సెడ్ గెయిన్ 5 kilos అండ్ కమ్ బ్యాక్. అప్పుడు నాకు స్పార్క్లో లుక్ ఉండేది అనమాట, కొంచెం లీన్గా ఒక టైప్. నాకు ఇట్లా మోడలిష్ ఫ్రేమ్, ఏదో హ్యాండ్సమ్ బాయ్ ఆ లుక్స్ వద్దు నాకు. ఐ వాంట్ యూ టు బి ఏ సాఫ్ట్వేర్ బాయ్, నెక్స్ట్ డోర్ బాయ్ లాగా కావాలి నాకు అని. 5 కాదు 7 ఆల్మోస్ట్ 6.5-7 kilos గెయిన్ వెళ్ళాను యాక్చువల్గా. ఆఫ్టర్ ఏ మంత్ 5 weeks అయింది. అయ్యాక వెళ్ళి కలిసాక ఒక లుక్ టెస్ట్ పెడదాం, నీ గ్లాసెస్ పెట్టుకోవాలి సినిమా అంతా అన్నారు. అప్పుడు దాకా చెప్పలేదు. గ్లాసెస్ ఎందుకు సార్ అంటే పెట్టుకోవాలి చెప్తా అంటే సరే అన్న. బేసిక్గా గ్లాసెస్ పెట్టించారు, హెయిర్ స్టైల్ మొత్తం మార్చేశారు అంతా. సో అంతా అయిపోయి ఫస్ట్ రోజు ఫోటోషూట్ చేసి చూస్తే నేను చాలా డిఫరెంట్గా అనిపించింది. బట్ తర్వాత కొన్ని వర్క్షాప్ స్టార్ట్ చేశారు. సో అవన్నీ పాస్ అయ్యి మన కొన్ని సీన్స్ అని ఎనాక్ట్ చేసి దీంతో కూడా ఐ థింక్ 1 or 2 days వర్క్షాప్ చేసాము. అంతా అయిపోయాక ద డే ఐ వాజ్ ఆన్ ద సెట్, అక్కడ లిటరల్లీ విక్రాంత్ లేడు, చైతన్య ఉన్నాడు అన్నమాట, ఈ క్యారెక్టర్ చైతన్య. సో దట్ క్రెడిట్ ఐ హ్యావ్ టు గివ్ టు సంజయ్ రెడ్డి గారు. అండ్ కాస్టింగ్ చూస్తే అసలు టాప్ మోస్ట్ కమెడియన్స్ అందరూ ఉన్నారు, అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో హౌ ఫన్ ఆన్ ద సెట్స్ అంటే ఏం చెప్తారు, ఎలా ఉన్నింది? అండ్ వాళ్ళందరూతో కాంబినేషన్, కొలాబరేషన్ అంతా కూడా ఇట్ వాస్ అవుట్ రైట్ ఫన్నీ అండి. కొన్ని సీన్స్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో నేను, అభినవ్, జీవన్ అంటే అంతే. అక్కడ మెయిన్ మా టార్గెట్ ఏముండేదంటే యాక్షన్ చెప్పినప్పుడు నవ్వు ఆపుకోవాలి ఏదో ఒకటి చేసి. అట్లీస్ట్ అభినవ్, జీవన్ వాళ్ళన్నా వాళ్ళు అంటే వెటరన్స్, వాళ్ళకి తెలిసి ఎట్లా చేయాలో. నాకేంటంటే అక్కడ చెప్తుంటే ఆపుకోవాలి కదా బేసిక్గా. చాలాసార్లు కట్ పట్టింది మీకు కట్ అని, ఎందుకంటే హీరోగా నవ్వుతున్నారండి ఆపండి అని వాళ్ళు బేసిక్గా. ఇట్స్ హార్డ్ టు స్టాప్ యువర్ సెల్ఫ్ అది. తర్వాత కొన్ని సీన్స్ నాది, దట్ వాజ్ ద టఫెస్ట్ ఫర్ మీ. వెన్నెల కిషోర్, అభినవ్ గౌటం, తరుణ్ భాస్కర్, నేను ఒక 3 days 4 days షూట్ చేసాము ఆ నలుగురు మధ్యలో. సో వాళ్ళేం ముగ్గురు అంతే అనమాట. వాళ్ళు మాట్లాడుతున్నారా, జోక్ వేస్తున్నారా కూడా నాకు అర్థం కాదు. ఒక సెకండ్ తర్వాత క్లిక్ అయ్యేది, వీళ్ళు జోక్ వేసారు కదా ఇప్పుడు అలా ఉండేది. టైమింగ్ ఏమో అక్కడ పంచ్. సో ఇట్ వాస్ వెరీ హార్డ్. బట్ కానీ ఇన్ జనరల్ వెన్నెల కిషోర్ ఈజ్ లైక్ ఏ బ్రదర్ టు మై. సో ఈ సో క్లోజ్. ఇప్పుడు కూడా నేను నైట్ 11 టెక్స్ట్ పెట్టి నాకు రిప్లై ఇస్తాడు. అండ్ ఐ ఆల్వేస్ టాక్ టు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడుగుతూ ఉంటాను. అండ్ తరుణ్ అండ్ మీ వీ బాండెడ్ లాట్ ఓవర్ దిస్ మూవీ. తరుణ్ ఇప్పుడు కూడా వస్తే తరుణ్తోనే మాడుకుంటూ వచ్చా యాక్చువల్గా. రెస్పెక్ట్ హిమ్ అ లాట్. ఇన్ ఏ వే హీ వాజ్ వన్ ఆఫ్ మై ఐడల్స్ యాక్చువల్గా. అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అప్పట్లో వినూత్న గీత అని చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. ఆ టైం నుంచి ఐ యూస్ టు ఫాలో తరుణ్. సో తరుణ్తో నా సెకండ్ మూవీ. సో అలా మధుర శ్రీధర్ గారు పెళ్లి చూపులు అక్కడ నుంచి, సో మళ్ళీ తనతోనే కొలాబరేట్ అవ్వడం. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట తరుణ్. అండ్ అభినవ్ ఐ ఆల్వేస్ లైక్ హిమ్ ఫ్రమ్ ఈ నగరానికి ఏమైంది టు. సో వీళ్ళు ముగ్గురు నా చుట్టూతో ఉన్నారు అంటే ఐ ఫెల్ట్ సో యాక్చువల్లీ హ్యాపీ. అండ్ దే యాడెడ్ సో మచ్ స్ట్రెంగ్త్ టు ద మూవీ యాక్చువల్గా. అదే ఇఫ్ దిస్ మూవీ వాజ్ జస్ట్ అబౌట్ మీ అండ్ చాందిని అండ్ ఇంకేదైనా 1 or 2 characters అయితే మూవీ బోర్ కొట్టేసేది యాక్చువల్గా. నౌ వీళ్ళందరి ఫ్లేవర్ యాడ్ అయ్యేటప్పటికి ఇట్ బికేమ్ సో లైక్ ఒక మంచి బిర్యానీ అయిపోయింది. అంత అన్ని ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయిపోయేది. సో ఇట్స్ యమ్మీ. ఇవన్నీ ఓకే, కానీ పాపం జీవన్ గారు హెయిర్ స్టైల్ ని పాడు చేశారండి మీరు. అక్కడ ఏముంది పాడు చేయాలి. జీవన్ గారు ఫ్యాన్స్ హట్ అవుతున్నామండి. అడ్రస్ చేయండి. ఆయన పేరు విజ్ఞాన్ కుమార్. హీఈస్ యాక్చువల్లీ మై మేనేజర్ ఇన్ ఐటీ కంపెనీ అనమాట. సో ఆయనకేమో ఇంగ్లీష్ రాదు. సో ఆల్ హీ నోస్ ఇస్ జస్ట్ కీప్ మీ యాజ్ ద ఫ్రంట్. నన్ను తీసుకొచ్చి ఫ్రంట్ లో కూర్చోబెడితే అది సంజీవ్ గారి ఐడియా, ఆయన లుక్ అలా ఉండాలి అని. రెగ్యులర్ గా బేసిక్ గా అన్ని సినిమాల్లో మాక్సిమం మనం గుండుగానే చూస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ వేర్ హీ యాక్చువల్లీ వోర్. అసలు విగ్ వేసారు, విగ్ వేసి అతని పేరు ఏంటో తెలుసా, ఏంటంటే విజ్ఞాన్ కుమార్ అని. ఫస్ట్ రోజు యాక్చువల్గా ఆయనకి అభినవ్కి ఒక మోనోలాగా ఉంటుంది, నాకు అభినవ్. ఆయన వచ్చి ఇట్లా
ఇలా సాఫ్ట్వేర్ ఆఫీస్ డైలాగ్ చెప్తుంటే సేమ్ థింగ్ కట్ 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 అంటే ఎందుకంటే ఆయన పెట్టుకుంటే నవ్వొచ్చేది నాకైతే సీరియస్. ఇట్ సో మచ్ ఫన్. మీరు ఆల్మోస్ట్ చేసిన హీరోలు అందరూ కూడా వాళ్ళు స్టార్లు అయిపోతున్నారు. సో అదే బాగుంది ఏదేదో మాట కదా, మంచి కథలు చేస్తున్నారు, దాని తర్వాత చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అవుతారా, నేను లక్కీ చామ్ వాళ్ళకి అనే, లేదా వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారని ఫీల్ అవుతారు? లేదులేండి, నేను బాగానే కష్టపడుతున్నాను. కానీ యాక్చువల్లీ నిన్న ఎవరో ఇదే పాయింట్ అన్నారు ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలో అన్నాడు, నిన్న కూడా రేజ్ చేశారు ఎవరో. అప్పటి వరకు యాక్చువల్లీ నాకు ఆ థాట్ రాలేదు దట్ అవును కదా ఇలా అవుతుంది కదా అని. దెన్ నవ్వు మీరు అన్నాక కూడా యా ప్రాబబ్లీ చూసుకోండి కాశ్మీర్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. యూనో ఇలాంటి వర్డ్స్ ఇంకా బయటకు వెళ్ళాలి. కట్ చేద్దాం, కట్ చేసి మీరు అన్నారు తనతో చేసిన వాళ్ళందరూ స్టార్స్ అయ్యారన్నారు, బాగానే ఉంది. మరి ఆల్రెడీ స్టార్స్ పెట్టుకోవాలి కదా, అది కూడా కావాలి కదా బేసిక్గా. సో ఐ థింక్ ఫర్ దట్ వీ నీడ్ టు ఫైండ్ అనదర్, వీ హ్యావ్ టు కాయిన్ అనదర్ టర్మ్. మేబీ యు కెన్ సే షీ ఇస్ ద లక్కీ చార్మ్ ఆర్ సంథింగ్. ఈ సినిమాతోని మంచి పెద్ద పేరు, పెద్ద హిట్ మన సినిమాకి వస్తే హోప్ఫుల్లీ హిట్ అట్ సమ్ పాయింట్. నైస్. టైటిల్ ఏమో చాలా పద్ధతిగా పెట్టారు. సో కంటెంట్ చూస్తే ఇది. సో ఈ టైటిల్ని మీరందరూ డిస్కస్ చేసుకొని పెట్టిందా, లేదంటే ఓన్లీ డైరెక్టర్ చాయిస్? టైటిల్ వాజ్ ప్యూర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చాయిస్ అండి. అంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్ చేసి మంచి అచ్చ తెలుగు పేర్లు పెట్టాలి. స్పార్క్, చాలా మందికి స్పార్క్ అవ్వలేదు అది స్పార్క్ అనగానే. బట్ సంతాన ప్రాప్తిరస్తు అనగానే మీరే అంటారు చాలా ఈజీగా ఉంది, చాలా క్యాచీగా ఉంది అని. సో ద టైటిల్ హ్యాస్ టు గో ఇన్ సైడ్ ద క్రౌడ్స్. బేసిక్ వాళ్ళ బ్రెయిన్స్లో రిజిస్టర్ అవ్వాలి. అండ్ ఇలాంటి వాహన ప్రాప్తిరస్తు, ధన ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అనగానే వెళ్ళిపోతుంది బేసిక్ ఆటోమేటిక్గా. సో మేబీ దాట్. అండ్ ద మూవీ ఈజ్ ఆల్సో అబౌట్ ద సేమ్ లైక్ కిడ్స్, సంతాన సమస్యలు. సో ఇట్ వాజ్ వెరీ యాప్ట్. అండ్ సంజీవ్ గారు ఫస్ట్ మీకే స్టోరీ చెప్పారా, లేదంటే ఇంకెవరికైనా చెప్పి మీ వరకు వచ్చిందా? No, Sanjeev, he's been working on the script for a long time and I think he narrated it to a lot of heroes. పర్టికులర్గా నేమ్స్ అన్ని డిస్కస్ చేయలేదు కానీ he told me. కొన్ని తెలిసాయి. అవునా? ఎలా తెలుసుకుంటారు? నాకే తెలీదు, పక్కన నాకు కూడా తెలియదు. అదే మ్యాజిక్. చెప్పండి, మీరే చెప్పండి. అయితే తెలిసి ఐ థింక్ యూ నో మోర్ దెన్ మీ, చెప్తా వింటాం. శిరీష్ గారికి చెప్పారు, దాని తర్వాత మీకు వచ్చింది. చెప్పిండచ్చు. యాక్చువల్లీ ఐ థింక్ హీ టోల్డ్ ఇట్ టు మోర్ దెన్ జస్ట్ శిరీష్. ఐ థింక్ ఇద్దరు ముగ్గురికి చెప్పారు. అండ్ నేను విన్న దాని ప్రకారం ఒక హీరోకి ఆల్మోస్ట్ మెటీరియల్ అవ్వబోయింది, బట్ ఆయన లాస్ట్ మినిట్లో కొంచెం అదే ఈ కాన్సెప్ట్ అదే అని కొంచెం ఏదో బ్యాక్అవుట్ అయ్యారు అని అన్నారు నాతో. బట్ సమ్హౌ నాకైతే మాత్రం డే 1 విన్నప్పటి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. అంటే ఆ చైతన్య అనే క్యారెక్టర్ ఎంత లైకబిలిటీ ఉంటుందో అంతే ఇబ్బంది పడతాడు. ఆడియన్స్ విల్ డెఫినెట్లీ రిమెంబర్ చైతన్య ఫర్ అ లాంగ్ టైం. అది నేను కరెక్ట్గా పోర్ట్రే చేస్తే. స్పార్క్ తర్వాత వెంటనే విన్న కథ ఇదా, లేదంటే ఈ గ్యాప్ చాలా విన్నారు? 6 months మనం థియేటర్ల చుట్టూ తిరగడం అయిపోయింది బేసిక్గా. పూణేలో ఎక్కడో స్టేజ్ షోలు చేయడం, కాన్పూర్లో స్టేజ్ షోలు చేయడం. నో, ఐ హర్డ్ సో మెనీ స్క్రిప్ట్స్ అండి. ఒక 100, 150, 200 చాలా. ఐ డోంట్ ఈవెన్ నో ద కౌంట్. ఒకరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా వినేవాడి. 100-150 స్క్రిప్ట్లు విన్నారు? ఈజీగా విన్నాను, ఈజీగా. 100+ అయితే 100%. 100-150 విన్న తర్వాత అంత స్ట్రైకింగ్ గా పక్కా ఇదే చెయ్యాలి అని మీకు? ఒకటి కొన్ని మనకి ఫస్ట్ వినగానే ఇది చేయాల్సిందే అనిపిస్తుంది కదా, ఇది అనిపించింది. అంటే అయిపోయి మాకు నరేషన్ ఎవరు ఇచ్చారంటే షేక్ దావూద్ గారు, మా స్క్రీన్ ప్లే రైటర్, ఆయన ఇచ్చాడు. అంటే సంజీవ్ అండ్ ఇద్దరు వచ్చారు, బట్ షేక్ దావూద్ నరేటెడ్ ఇట్. And మిడిల్లోనే I was laughing a lot, and in the end when they're telling me this thing, I was actually kind of feeling sad about it. So end వచ్చేటప్పటికి I was like on such a high, oh ఇది బాగుంది, ఇట్లా అవ్వాలి ఎండింగ్ అని. సో దెన్ I'm sold. నేను ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకెళ్ళి మామూలుగా ఏం చేస్తా, ఐ స్లీప్ ఓవర్ ఇట్, రేపు ఎల్లుండో చెప్తానంటే నేను అక్కడే చెప్పేసి ఐ లైక్ ఇట్ సో మచ్, లెట్స్ హియర్ ఇట్ వన్ మోర్ టైం, ఇంకోసారి పెట్టుకుని మళ్ళీ ఇందాము. బట్ ఐఎమ్ సోల్డ్ అన్న. ఒక 2 weeks ఆగి మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాము అండ్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అంతే. అండ్ మీరు విక్రాంత్ గారిలో చూసింది అంటే ఒక మంచి క్వాలిటీ, ఒక చెడు క్వాలిటీ చెప్పండి. ఐ థింక్ మోస్ట్లీ ఇట్స్ హిస్ పాజిటివిటీ. బాగా పాజిటివ్ పర్సన్, వెరీ చియర్ఫుల్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డెడికేటెడ్. అది బాగా నోటీస్ చేశాను నేను ఓవర్ టైం. దానిలో నచ్చింది ఏంటంటే నా జుట్టు పీకుతూ ఉంటాడు, అస్సలు నచ్చదు నాకు. నా జుట్టు ఇంత ఉండేది సినిమా స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఇంత అయిపోయింది. అది మాత్రం ఎవరొకరు చెప్పండి ఆపేమని. జుట్టు అసలు ఎంత ఇంపార్టెంట్ అండి అమ్మాయిలకు, అఫ్ కోర్స్ అబ్బాయిలకు కూడా. ఏంటండి వెనకాల ఏం పెట్టుకోకుండా అన్ని ముందే వేసుకుంటా, అందుకే ఎక్కడ ఈసారి నుంచి మెయిల్ యాంకర్ని పెట్టమని చెప్పండి షో ఆర్గనైజర్స్. ఇద్దరు కలిసి గ్యాంగ్ అప్ అవుతున్నారు. చూసావా శ్రవంతి?
అంటే జస్ట్ ఇట్ వాజ్ జస్ట్ నార్మల్ టీజింగ్ అంతే బేసిక్. అదే నచ్చింది అన్నారు చెప్పాను, ఇంకేం లేవు. ఏం ఓకే, చాందిని గారిలో ఒక గుడ్ క్వాలిటీ, ఒక బ్యాడ్ క్వాలిటీ అంటే మీరేం చెప్తారు? గుడ్ క్వాలిటీ, చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండ్ హానెస్ట్ పర్సన్. అబద్ధాలు ఏముండవు, ఓపెన్గా మొహం మీద చెప్పేస్తుంది. ఒకసారి మనకి ఏమన్నా కొంచెం మన హర్ట్ కూడా అవుతామేమో, కానీ హానెస్ట్ పర్సన్ అండ్ చాలా ఎనర్జీ ఉంటుంది. తన ఎనర్జీ లెవెల్స్ మనం ఒక బారో చేసుకోవచ్చా అని చూస్తూ ఉంటాం. బ్యాడ్ క్వాలిటీ ఫర్గెట్ఫుల్నెస్, మర్చిపోతుంది. ఎప్పుడో మెసేజ్ పెడితే ఒక్కసారి అంటే ఎట్లా మండుతుంది అంటే, మనం ఎప్పుడో పెట్టినాక 1 month తర్వాత చూసి అయ్యో సారీ నేను మర్చిపోయా రిప్లై ఇద్దామని. నమ్మేవాడు కాదు స్టార్టింగ్లోనే, నమ్మేవాడు కాదు. ఇట్స్ డిఫికల్ట్ టు బిలీవ్. ఎందుకు, వర్క్ వల్లనా లేకపోతే? అంటే ఈజీగా ఓవర్వెల్మ్ అయిపోతాను నేను. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఐ కీప్ మై, ఇలా ఓవర్వెల్మ్ అయ్యేటప్పుడల్లా ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సందీప్ రాజ్ అయితే మాట్లాడి సడన్గా కొంతకాలం తర్వాత మెసేజ్లో ఓపెన్ చేసి చూసాను అనుకుంటా, అంటాడు ముందు అప్పుడెప్పుడో మాట్లాడింది ఉంటుంది అనమాట. ఏవో చెప్తాడు, చెప్పి కొంచెంసేపు అయిన తర్వాత ఓకే నాకు అర్థమైంది, నీ విండో అయిపోయింది, ఓకే మళ్ళీ వచ్చే నెల కలుద్దాం అని చెప్పి ఉంటాడు. చాలా మందికి ఇంకా స్లోగా అలవాటు అయిపోయింది అది. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ కమ్యూనికేటర్ అని. అండ్ ఈ మధ్య మరుపు ఇలాంటివి కొంచెం బాగున్నాయి. సో అవే కొంచెం ఇష్యూస్. అది బియాండ్ దట్ చూస్తే వెరీ కన్వీనియంట్. ఓకే, చూసారా స్వీట్గా ఒప్పేసుకుంటున్నారు ఆవిడ. ఉన్న విషయం తప్పదులేండి, లేదని చెప్పినా దొరికిపోతుంది. సమ్ టైమ్స్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ ఆల్సో గుడ్. అంటే మనం ఎస్పెషలీ బీయింగ్ ఇన్ యాక్టింగ్ అండ్ ఆల్, when you go home you need to forget, like you need to leave everything out. So maybe it works. ఇట్లాంటి ఒక టాపిక్ని మనం టచ్ చేస్తున్నాం అన్నప్పుడు దీనికి రిలేటెడ్గా, అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే డాక్టర్స్ని కానీ అట్లా కలవడం ఏదైనా జరిగిందా? అంటే మనం అలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు అని ఎక్కడి నుంచి అయినా కొంచెం పాయింట్స్ తెలుసుకోవడం జరిగిందా ఏదైనా? డాక్టర్స్ని కలవలేదండి, బట్ అంటే కొంచెం నాకు తెలిసిన సర్కిల్స్లో ఈ ప్రాబ్లమ్తో సఫర్ అయిన వాళ్ళతో మాట్లాడాను. అండ్ యాక్చువల్లీ నేను ఈ మూవీ సైన్ చేసి అనౌన్స్ చేశాక కొంతమంది నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో వాళ్ళంతా ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు. యాక్చువల్గా మేము కూడా సఫర్ అయ్యాము, నీకు చెప్పలేదంతా అప్పుడు. అండ్ నౌ దట్ యూ డూయింగ్ మూవీ రిగార్డింగ్ దిస్ వీఆర్ సో హ్యాపీ అన్నారు. సో కొంతమంది కాల్ చేసి మాట్లాడాను, అంటే ఏంటి మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి, హౌ ఆర్ యూ బిహేవింగ్ అట్ దట్ టైం. సో ఫ్యామిలీలో అయిన వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడాను అనమాట. సో అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం కంటే ఈ ఇష్యూతో సఫర్ అయిన వాళ్ళతో మాట్లాడడం అనేది ఇట్ వాజ్ మోర్ హెల్ప్ఫుల్ టు మీ. ఎస్పెషల్లీ ఆ కపుల్స్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఐ యూస్ టు రియలైజ్ how big a situation the gravity of the situation basically. సో ఆ రీసెర్చ్ అయితే చేశానండి యాక్చువల్గా, బట్ ఐ డెంట్ మీట్ డాక్టర్స్ యాజ్ సచ్. వెళ్ళలేదు అంటే ఎలా బిహేవ్ చేస్తాడు ఈ అబ్బాయి అని. ఒకటి మోడలింగ్ మై సెల్ఫ్ వాజ్ వెరీ ఈజీ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి మొత్తం ఐ హ్యాడ్ దట్ ఐడియా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ సినిమా షూట్కి చాలాసార్లు వెళ్ళేటప్పుడు పొద్దున్నే మెడలో బ్యాడ్జ్ కాస్ట్యూమ్ అంతా వేసుకుని వెళ్తుంటే నాకు ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టు అనిపించేది చాలా రోజులు. సో దట్ వాజ్ ఈజీ. బట్ ఈ ఇన్ఫర్టిలిటీ థింగ్ అనేది ఆబ్వియస్లీ లైక్ ఐ హ్యాడ్ టు రీడ్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ. ఐఎమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అలాంటివన్నీ చదివి కొంచెం ఆ మెథడ్, ఆ పర్సన్ ఎలా ఉండాలి, ఆ క్యారెక్టరైజేషన్ అనేది మా డైరెక్టర్తో కలిసి చాలా వర్క్ చేశానండి నేను. నైస్. అండ్ మీరు దీని గురించి రీసెర్చ్ చేయడం అట్లా ఏమన్నా జరిగిందా ఇంటర్నెట్లో అట్లా? అంటే ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత, అదే సైన్ చేశాక, ఆఫ్ కోర్స్ సైన్ చేసిన తర్వాత కొన్ని సీన్స్ అవి కూడా కొంచెం సైన్స్ బ్యాక్డే రాశారు, ఫ్యాక్చువల్గా కరెక్ట్ ఉండాలని. సో అవన్నీ చూసి అవునా తెలుసుకున్నాను డైరెక్టర్ గారి గురించి. తర్వాత స్లోగా మన ఎప్పుడో ఒకసారి 2 సార్లు చెక్ చేసి ఇంకా స్లోగా మనకి ఫీడ్ అదే ఇస్తుంటది కదా ఆటోమేటిక్గా, అలాగే ఇన్ఫర్మేషన్ అది వచ్చేది. స్లోగా ఎక్కువ తెలుసుకునేదాన్ని అలా. ఐ ఆల్సో గాట్ టు నో దట్ ఇప్పుడు హౌ ఆఫ్టర్ 30s ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ విమెన్ టు కన్సీవ్ అనేది. సో ఆ ఒక బర్డెన్ కానీ ఒక రెస్పాన్సిబిలిటీ కానీ అమ్మాయిల మీద ఉండేది. బట్ స్లోగా త్రూ ద రీసెర్చ్, అంటే కరెంట్ రీసెర్చర్స్ బట్టి ఏంటంటే ఇట్ ఈస్ ద మెన్స్ స్పర్మ్ హెల్త్ దట్ డిటర్మైన్స్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ది ఎగ్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ఎంబ్రియో, ఇలాంటివి తెలుసుకున్నా. అండ్ డిపెండింగ్ ఆన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద మ్యాన్ దాని స్పర్మ్ హెల్త్ డిపెండ్ అవుద్ది. అండ్ ఆ స్పర్మ్ హెల్త్ వల్ల జెనెటిక్స్ ఆల్టర్ చేసే కెపాసిటీ కూడా ఉంది. మనం ఏమనుకున్నాం ఎంతకాలం మన పేరెంట్స్ ఎలా ఉంటారో అక్కడి నుంచి మనకి ట్రేట్స్ వస్తాయి ఇది అది అనుకున్నాం. బట్ యూ కెన్ యాక్చువల్లీ ఆల్టర్ ద జెనెటిక్స్ బై వెన్ అ మ్యాన్
యాక్చువల్లీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ ఆల్ దట్. వాళ్ళ హెల్త్ చూసుకోవడం బట్టి దే కెన్ ఆల్టర్ జెనెటిక్స్. సో యూ కెన్ హ్యావ్ బెటర్ ఆఫ్ స్ప్రింగ్స్. యూ కెన్ చేంజ్ హౌ యువర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్. యూనో మనం జస్ట్ బికాజ్ మనకి ఉన్న హెల్త్ ఇష్యూస్ వీ కెన్ చేంజ్ దట్ ఇన్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అనే ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకున్నాను. ఫస్ట్ మొదటి పాట నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలన్నీ కూడా గెటింగ్ గుడ్ రెస్పాన్స్. సో మీకు ఎలా ఉన్నింది? మంచిగా మ్యూజిక్ సెట్ అవుతుంది నా సినిమాకి? ఐ ఫెల్ట్ హ్యాపీ యాక్చువల్లీ. రీసెంట్గా కూడా మెట్ హెషామ్, సో హీ వాస్ సెల్లింగ్, అంటే ఐ నోన్ పీపుల్ 10 సినిమాలు చేశాక కూడా ఫర్ దెమ్ టు గెట్ అస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ యూ. యువర్ ఫస్ట్ మూవీ వాజ్ ద బ్లాక్ బస్టర్, యువర్ సెకండ్ మూవీ ఆల్సో ద సాంగ్స్ ఆర్ సో నైస్. అన్నీ వినిపించామట కూర్చొని. అండ్ యాక్చువల్లీ హెషామ్ సంగ్ ఏ సాంగ్ ఇన్ దిస్ మూవీ ఆల్సో. అది ఇంకా రిలీజ్ చేయలేదు. దట్స్ యాక్చువల్లీ గోయింగ్ టు బి అదర్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఫర్ షూర్. సో ఇన్ ఏ వే ఐమ్ బ్లెస్డ్. అంటే నేను ఏ మూవీలో చేసినా ద ఆల్బమ్ ఇస్ ఆల్వేస్ ఎ చార్ట్ బస్టర్. స్పార్క్లో 5 సాంగ్స్ అంటే ఐ థింక్ అవుట్ ఆఫ్ దమ్ 4 వర్ యూట్యూబ్ ట్రెండింగ్. అండ్ దీంట్లో కూడా ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ 2 songs ఆర్ డూయింగ్ వెరీ వెల్. And the third song is also going to do well. So in a way, in that way, I'm very blessed. Nice. November 14th రిలీజ్ చేయబోతున్నారు. సో ఆడియన్స్కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? November 14th సంతాన ప్రాప్తిరస్తు అనే ఒక మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో డీల్ చేసే ఒక మంచి సినిమా. అంటే ఈ సెన్సిటివ్ పాయింట్ని ఏ విధంగా కూడా వల్గారిటీ లేకుండా, ఒక మాకరీ లేకుండా చాలా సెన్సిబుల్గా, చాలా సెన్సిటివ్గా, చాలా బ్యూటిఫుల్గా ప్యాకేజ్ చేసి, అలానే ఏ పాయింట్ ఆఫ్ యాంగిల్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ విధంగా ఎక్కడా తక్కువ కాకుండా అద్భుతమైన ఆర్టిస్టులతో మంచి మ్యూజిక్తో ప్యాకేజ్ చేసిన ఈ సినిమా మీరు కుటుంబ సమేతంగా వచ్చి హాయిగా నవ్వుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసి మంచి మెసేజ్తోని మంచి యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైం, మంచి యూనో ఎక్స్పీరియన్స్తోని మీరు బయటికి వెళ్తారని మాకు నమ్మకం ఉంది. సో తప్పకుండా November 14 సంతాన ప్రాప్తిరస్తు థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ మీకు నచ్చితే తప్పకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. బికాజ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మాలాంటి చిన్న సినిమాలకి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా రండి, ట్రైలర్ చూడండి. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక మంచి మెసేజ్ ఉంది. అండ్ వీఆర్ ఆల్సో టచింగ్ ఏ వెరీ నావెల్ పాయింట్. మీరు 2 గంటలు థియేటర్కి వస్తే ఆ 2 గంటల్లో మీరు నవ్వుకుంటారు, బాగా నవ్వుకుంటారు. అట్ ద సేమ్ టైం చాలా ఎమోషన్స్ నుంచి పాస్ అవుతారు. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక మంచి హైతో బయటికి వెళ్తారు. అది నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో రాండి, ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. మంచి రివ్యూస్ పెట్టండి ఇన్స్టాల్లో కానీ, మీరు ఎక్కడ చూసినా మీకు నచ్చితే కనుక. అండ్ ప్లీజ్ టేక్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ విత్ యూ. ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ మూవీస్. ప్లీజ్ వాచ్ సంతాన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సంతాన ప్రాప్తిరస్తు.